అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. ఓపెన్ డిబేట్ అండి వైఎస్ఆర్సీపీకి. కుండ బద్దలు కొట్టినట్టుగా నేను అడగాల్సినవి నేను అడిగేస్తా. సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం వైఎస్ఆర్సీపీకి ఉండాలి. వాళ్ళు చెప్పలేరు, అది వేరే విషయం. దానికి తోడుగా హిందూ సమాజానికి కూడా అంత ఆలోచన పరిజ్ఞానం లేదు. హిందూ సమాజంలో ఉండేటటువంటి కులాల వల్ల ఏదో కులదోషం చేస్తున్నారు, కొంతమంది వ్యక్తుల మీద దాడి చేస్తున్నారు అనే ఉద్దేశంతోనే హిందువులు ఆలోచిస్తారు. కానీ ఇది హిందూ మతం మీద దాడి చేస్తున్నారు, హిందుత్వాన్ని కించపరుస్తున్నారు అనే ఉద్దేశంతో ఏ హిందువు ఆలోచించడు. అది మన దౌర్భాగ్యం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఒక మాట చెప్తుంటారు, మేము అధికారంలోకి వస్తే గంగమ్మ జాతరలో పొట్టేళ్లు నరికినట్టుగా టీడీపీ జనసేన కార్యకర్తల తలలో అంటారు. అంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ వస్తాయి కాబట్టి నేను మాట్లాడలేను. అంటే హిందూ ధర్మాన్ని మీరు కించపరచడం కాదా అండి? అంటే బలులు ఇవ్వడం అనేది హిందూ ధర్మంలోనే ఉందా, ఇతర మతాల్లో లేదా? మీరు చెప్పొచ్చు కదా, ఏ చర్చి దగ్గరనో లేకపోతే ఏ మసీద్ దగ్గరనో లేకపోతే ఒక దర్గా దగ్గరనో మిమ్మల్ని ఇట్లా చేస్తామని అనొచ్చు కదా. ఎందుకని? వాళ్ళు చెప్తూ కొడతారు కాబట్టి, వాళ్ళ ఓటు బ్యాంక్ కావాలి కాబట్టి, హిందువులకి నోరు లేదు కాబట్టి, వాళ్ళు మాట్లాడలేరు కాబట్టి మీరు గంగమ్మని తీసుకొని వస్తారు, అవసరమైతే తిరుమల వెంకటేశ్వర స్వామిని తీసుకొని వస్తారు, అయోధ్య రాముడినైనా తీసుకొని వస్తారు. అంటే లెక్కలేనితనం. హిందుత్వం అంటే మీకేంటంటే చెడుగుడు ఆడేసుకోవచ్చు హిందువుల్ని. వాళ్ళలో కులాలు ఉన్నాయి కాబట్టి ఆ కులాల మధ్య కూడా కుంపటి పెట్టవచ్చు. ఇది ఒక పాయింట్ ఎవరు కూడా అనుకోరు. ఏంట్రా వీళ్ళు, ఇప్పుడు ఏదైనా ఉండొచ్చు హిందువుల్లో, ఎన్ని రకాలైనటువంటి భేదాభిప్రాయాలైనా ఉండొచ్చు. కానీ ఒక గ్రామ దేవత దగ్గర బలిస్తాము అని వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, ఆ విధంగా చేస్తామని అన్నప్పుడు ఎవడు మనోభావాలు దెబ్బతినవు. అంటే హిందువులు మాత్రమే బలు ఇస్తారా? ఇంకే మతంలో లేవా ఇవన్నీ? కానీ అవి మాట్లాడరు. అంటే దాని ఉద్దేశం ఏంది? హిందూ మతాన్ని కించపరచటం. చాలా అంశాలు ఉన్నాయండి. ఇటు చెప్పుకుంటా పోతే ఒకటి రెండు కాదు. ఎక్కడ విగ్రహాలను ధ్వంసం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు కేసు పెట్టింది లేదు, దాని మీద విచారణకు ఆదేశించింది లేదు. ఈ రోజుకి కూడా అదే పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ రోజుకి కూడా కొనసాగుతూనే ఉంది. వాడు ఆ ప్రశ్న జోసెఫ్ గారికి మీ సపోర్ట్ లేదు అంటే మేమేమన్నా చెవిలో పూలు పెట్టుకున్నామా? మీరు ఏ నాయకుడు దొరికినా మీరు ఫస్ట్ ఇచ్చే ఆఫర్ ఏంది? పవన్ కళ్యాణ్ని పచ్చి బూతులు తిడతావా? పవన్ కళ్యాణ్ని నువ్వు పచ్చి బూతులు తిడితే నీకు ఎమ్మెల్సీ ఇస్తాం, ఎమ్మెల్యే ఇస్తాం, రాజ్యసభ ఇస్తాం, లేదా పార్టీలో కీలకమైన పదవులు ఇస్తాం. మీరు ఎంతమందికి ఆఫర్ చేయలేదు? ఎంతమంది బహిరంగంగా బయటకు వచ్చి చెప్పలేదు? బండ్ల గణేష్ కూడా చెప్పాడు నిన్న మొన్న. నన్ను ఒక ఆయన పిలిచి, నువ్వు పవన్ కళ్యాణ్ కానీ పచ్చి బూతులు తిడితే నీకు ఎమ్మెల్సీ ఇస్తామని, 2 రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే మీకు వచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి ఆఫర్ ఇస్తే, అయ్యా నేను తినేది అన్నము, నేనేమి అశుద్ధం తినట్లేదు, ఒక వ్యక్తిని నిష్కారణంగా నేను తిట్టలేను, అందులో ఆయన నాకు సహాయం చేస్తున్నాడు, ఆయన నాకు దైవంతో సమానం అని చెప్పి చెప్పుతో కొట్టి పంపించాడంట. చాలామంది నాయకులు, నాతో కూడా కొంతమంది నాయకులు అన్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చేటటువంటి ఆఫర్ ఏంటంటే పవన్ కళ్యాణ్ని పచ్చిబూతులు తిట్టాలా. ఎందుకు తిట్టాలి అంటే ఆయన సనాతన ధర్మాన్ని కాపాడతాడంట. సనాతని ఎన్నిసార్లు తిట్టలేదు పవన్ కళ్యాణ్ని? అంటే ఇక్కడ హిందూ ధర్మాన్ని కించపరచడమే కాదా? మీరు కేవలం ఒక కోణంలో మీ కుట్రని, అంటే ఒక దాన్ని ఏమంటారు, క్రిమినల్ ఐడియాలజీ, మీ యొక్క క్రిమినల్ ఐడియాలజీతో దాన్ని ఒక కులానికి అంటగట్టే ప్రయత్నం చేశారు. కానీ అంటే ప్రజలు ఒక కులం కోణంలో చూశారు. కానీ మీరు హిందూ ధర్మాన్ని కించపరుస్తున్నారు, హిందుత్వాన్ని మీద దాడి చేస్తున్నారు అనేది ఎవరూ గ్రహించలేకపోతున్నారు. ఈరోజు నిస్సిగ్గుగా ఈరోజు ఆ ప్రశ్న జోసెఫ్ గారికి మీరు సపోర్ట్ చేస్తున్నారంటే అంతకంటే అవమానకరం, అంతకంటే నికృష్టం. ఈరోజు రాష్ట్రంలో ఉండేటటువంటి 90% హిందువులు, ఆ 90% హిందువుల్లో మీకు ఎవరైతే ఓటేసారో వాళ్ళందరూ కూడా సిగ్గుపడాల్సినటువంటి విషయం. నేను కొన్ని ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ రీల్స్ చూస్తున్నా. ఆమె ఇంత పెద్ద బొట్లు పెట్టుంది, మెడలో తాళిబొట్టు కనిపిస్తుంది, అప్పుడే పూజ చేసి వచ్చినట్టున్నారు కొంతమంది. అయితే ఆ ప్రశ్న జోసెఫ్ గారికి సపోర్ట్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు, వీడియోస్ చేస్తున్నారు, రీల్స్ చేస్తున్నారు. అంటే హిందువుల్లో
ఒక రకమైనటువంటి విభజన వాదానికి ఈరోజు పూనుకున్నది, నాంది పలికింది వైఎస్ఆర్సీపీ కాదా అండి? బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్, అందులో ఏమాత్రం సందేహం లేదు. రాజకీయాలకి మతాన్ని అంటగట్టడం అనేది భావ్యం కాదు. నేను జగన్మోహన్ రెడ్డి గారు అన్ని మతాలకి చెందినటువంటి వ్యక్తిగానే నేను భావిస్తున్నా. అయినా కానీ ఈరోజు సాటి హిందువుని హిందువుల చేతే తిట్టిస్తున్నారంటే అది ఎంత దారుణమైనటువంటి వికృత క్రీడ. అంటే మీరు ఎంత ధైర్యం చేస్తున్నారు? ఇవన్నీ ప్రజలు తెలుసుకోలేరనా? ఒక రోజుకు తెలుసుకోలేరేమో, కొద్ది రోజులకైనా తెలుసుకుంటారు కదా. ఆ ప్రశ్న జోసెఫ్ గారిని అసలుకి మీరు ఒక తల్లి పాలు తాగినోడు, మనిషి జన్మ ఎత్తినోడు, ఏ మతం వాడికి సపోర్ట్ చేయదండి. క్రిస్టియన్స్ కూడా సపోర్ట్ చేయరు, ముస్లిమ్స్ అసలుకి సపోర్ట్ చేయరు ఇటు విషయాల్లో. అంత దారుణమైనటువంటి పదజాలాన్ని వాడి వాడు పవన్ కళ్యాణ్ని తిట్టడం కాదు, వాడు హిందూ మతాన్ని తిట్టి ఈ నీచ నికృష్టానికి పాల్పడితే మీరు వాడిని సంకల వేసుకొని వాడికి అండగా నిలబడతామని ఈరోజు దిగజారిపోయారంటే ఇది హిందుత్వం మీద దాడి కదా అండి? మీరు ఏం సమాధానం చెప్పుకుంటారు? ప్రజలు అడిగితే మిమ్మల్ని అడగలేరులే, ఎందుకంటే మీరు రప్ప బ్యాచ్ కాబట్టి, మీరు నరికేస్తాం, చంపేస్తాం, కొట్టేస్తాం అంటారు కాబట్టి ఎవరూ ధైర్యం చేయలేరు. మాలాంటి వాళ్ళకంటావా రేపటికి 2 చంపేసుకోండి, ఏమైనా చేసుకోండి అంటాం. కానీ కుటుంబాలు ఉండేవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి బతకాలన్న ఆశ ఉంటుంది కదా. అందులో మీ జోలికి రావడం అంటే పెంటలో కాలు పెట్టడమే, అంతకంటే నీచం ఇంకోటి ఉండదు. మీ నోటి నుంచి వచ్చేది పచ్చి బూతులు. ఆ ప్రశ్న రావణ వాడు జోసెఫ్ గురించి వాడు ఫ్రెండ్స్ చెప్తున్నారు, వాడు మాట్లాడుతుంటే కిలోమీటర్ దూరం గబ్బు కొడుతుందంట, వాడు పక్కన కూడా కూర్చోలేరంట. వాడేదో కొంతమందికి ముద్దులు పెడుతున్నట్టుగా కొన్ని వీడియోస్ రిలీజ్ చేస్తే నేనే ఆశ్చర్యపోయా, ఆ మనిషి ఇంతకంటే దిగజారి మురి కోపంలో పుట్టినదని. అలాంటి నీచ నికృష్టుడిని ఈరోజు మీరు సపోర్ట్ చేస్తూ మేము రావణ వైపు నిలబడతాం, ఆయన భావజాలానికి వ్యతిరేకం, కానీ ఈరోజు ప్రభుత్వ దుర్మార్గానికి మేము మాత్రం వ్యతిరేకం అని చెప్తున్నారంటే అంటే ఏంది దాని అర్థం ఏంది? అంటే ఆయన భావజాలం వేరు, ప్రభుత్వ విధానం వేరా? అంటే ఆయన భావజాలం మీద ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకూడదు, అంటే ప్రోత్సహించాలా, ఆయన్ని స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించాలా, ఆయనకి రక్షణ కల్పించాలా మీ ఉద్దేశం ప్రకారం. మళ్ళీ ఆయన హైదరాబాద్కి పోయి హిందువుల్ని, పవన్ కళ్యాణ్ గారిని పచ్చిబూతులు తిట్టాలా? అంటే మీరు ఇచ్చిన ఆఫర్కి వాడు సాక్రిఫైస్ చేస్తున్నాడు. వాడు అక్కడ చేరి మా హిందువులు ఏమనుకుంటారంటే కేవలం పవన్ కళ్యాణ్ గారినే కదా తిట్టేది, హిందువులు తిట్టట్లేదు కదా, మా జగనన్న చాలా గొప్పోడయ్యా, మా దేవాలయాల్లో కూడా ఒంటరిగా వచ్చి పూజలు చేసిపోతుంటాడు పాపం. అంటే ఒకవైపున హిందువుల్ని ట్రాప్ చేస్తున్నారు, ఒకవైపున వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తున్నారు, కించపరుస్తున్నారు. హిందుత్వం మీద మీరు చెడుగుడు ఆడుకుంటున్నారు. మీరు ఓపెన్గా చెప్పేసేయండి, కళ్ళు తాగడానికి వచ్చి ముంత దాచిపెట్టుకోవాల్సిన అవసరంలా. మేము హిందూ వ్యతిరేకులమి, ఈ రాష్ట్రంలో హిందుత్వాన్ని తగ్గించాలి, గణనీయంగా తగ్గించాలి, అందుకోసంగా కులాల మధ్య చిచ్చు పెట్టాలి, హిందువుల మధ్య చిచ్చు పెట్టాలి. కొంతమంది దొంగ పనికిమాలని ఎదవలని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఎర్ర బట్టలు ఇచ్చి వాళ్ళ చేత మాట్లాడిస్తున్నారు. మీరు వాళ్ళ మొహాలు మేము ఎప్పుడూ చూడాల, వాళ్ళు సాధువులంట. ఇంతకంటే దిగజారుతారా ఎవరన్నా? కొంతమంది మేధావులంట, వాళ్ళ మొహాలు కూడా మేము ఎప్పుడు చూడాల, వాళ్ళ చేత మాట్లాడిస్తున్నారు. ఉపా చట్టం పెట్టడం చాలా ప్రభుత్వం తప్పు చేస్తుంది దీని మీద అని. వాడు మాట్లాడిన మాటలు మీరు ఎప్పుడైనా పరిశీలించారా? అది కూడా మీకు తెలియకుండా వాడెట్ట మాట్లాడతాడులే, కానీ మా అమాయకత్వం కాకపోతే మీరు ఇచ్చిన స్క్రిప్టే కదా వాడు మాట్లాడతాడు అక్కడ. మీరు క్లారిటీగా ఉన్నారు, హిందుత్వాన్ని దెబ్బ కొట్టాలి, దానికోసం కులాలను వాడుకోవాలి, కులాల మధ్య చిచ్చు పెడితే ఆటోమేటిక్గా హిందుత్వం బలహీనపడిపోద్ది. ఇది మీ కాన్సెప్టు. అందుకోసం ఎవడు ముందుకొచ్చినా వాడికి మీరు ఎంతో కొంత ఇచ్చి వాడి చేత మాట్లాడిస్తారు, సపోర్ట్ చేస్తారు. కోట్లలో సపోర్ట్ చేస్తున్నారంటే ఈరోజు కోట్ల రూపాయలు, ఇది లక్షల రూపాయలు కూడా కాదు, వేలు లక్షలు కూడా కాదు, కోట్ల రూపాయలు ఈరోజు ఆ జోసెఫ్ గాడికి సపోర్ట్ చేసి, పైగా వాడు క్రిస్టియన్ అయితే వాడిని ఒక నాస్తికుడిగా క్రియేట్ చేసి వాడి చేత మాట్లాడిచ్చారంటే వైఎస్ఆర్సీపీ మాట్లాడినట్టే కదా. పైగా మీరు అండగా నిలబడుతున్నారు కదా వాడికి. ఎంతకాలం మోసం చేస్తారు హిందువుల్ని?
ఇంకా మీ భవిష్యత్తు ఏందనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలే నిర్ణయించాలా, మా చేతుల్లో లేదు. మేము చెప్పగలం మాత్రమే, చేయాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఖచ్చితంగా మీకు సరైన సమయంలో సరైన విధంగా బుద్ధి చెప్తారు. ఆల్రెడీ చెప్పేశారు 2024లో. ఈసారి ఏంటంటే నిజాయితీగా హిందూ సమాజం కానీ ఆలోచిస్తే ఈసారి మీకు 0 సీట్లు రావాలి ఆంధ్రప్రదేశ్లో. మీరు పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఇలాగే దూకుడుగా ముందుకెళ్ళండి. ఏదో ఒక రోజుకు మీ పాపం పండద్ది, తగిన శాస్తి జరగద్ది. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.